ఫ్లేవర్లెస్ కాబట్టి అదే వేసుకోవాలి. వేరేది వేసుకుంటే కేక్ అనేది పూర్తిగా చెడిపోతుంది. మనకు బీటర్తో పని లేకుండా మనకి ఇలా హ్యాండ్ విస్కర్ ఉంటుంది కదా, అది తీసుకొని ఆయిల్ అంతా బనానా బ్యాటర్లో మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్కి పూర్తిగా మిక్స్ అయిపోతుంది అనమాట. సో ఇలా విస్క్ చేసుకోవాలి. అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఇలా వచ్చిందంటే మనకు పర్ఫెక్ట్గా కలిసినట్టే. ఇప్పుడు ఇందులోకి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా స్ట్రైనర్ పెట్టుకొని డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని జల్లెడ పట్టుకోవాలి. నెక్స్ట్ మైదా వచ్చేసి నేను 1 కప్ యాడ్ చేస్తున్నాను 250 mlతో. గ్రామ్స్ వైస్ చెప్పాలంటే 120 to 150 గ్రామ్స్ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ కోకో పౌడర్ 1/4 కప్ వేసుకుంటున్నాను. సో ఈ మెజర్మెంట్స్ అనేవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో మీకు కనిపించేలాగే నేను చూపిస్తున్నాను. సో లాస్ట్లో ఒకసారి మెజర్మెంట్స్ అన్నీ క్లారిటీగా ఇస్తాను, ఒకసారి నీట్గా చెక్ చేసుకోండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. మీకు బయట అన్ని స్టోర్స్లో బేకింగ్ పౌడర్ అనేది అవైలబిలిటీలో ఉంటుందన్నమాట. నెక్స్ట్ బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. సో బేకింగ్ సోడా అంటే వంట సోడా కాదండి, కేక్స్ సపరేట్గా బేకింగ్ సోడా అనేది వస్తుందన్నమాట. సో అది తీసుకోవాలి, అది మాత్రమే యూజ్ చేయాలి. నెక్స్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని ఇలా స్ట్రెయిన్ చేసుకొని మాత్రమే తీసుకోవాలన్నమాట.